అయ్యి అక్కడ కూడా చాలా ఉద్యమాలు. అయితే రాను రాను ఏమైంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ ఈ విషయాలన్నీ పోయినాయి. పోయినందుకు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళకి ఏదో న్యాయం చేయాలి అన్నటువంటి దృక్పథం వాళ్ళకు చాలా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వము మన నెహ్రూ తర్వాత తర్వాత రాను రాను రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పోయినాక సోనియా గాంధీ కొంత కాంగ్రెస్ లో పెత్తనము, ఆమె ఆమె యోచన, ఆమె అడ్మినిస్ట్రేషన్ లో పాల్గొన్నది. అయితే ఆ రోజుల్లో ఉద్యమాలు జరిగినాయి, సోనియా గాంధీ ఉన్నప్పుడు ఉద్యమాలు జరిగినాయి. అయితే జరిగితే ఏమైందంటే ఉద్యమంలో ఆమె ఒక మనకు జరిగిన అన్యాయాలన్నీ ఆమెకు కంఠస్థం అయిపోయింది. అవి ఆమె అనేది వీళ్ళకి న్యాయం చేయాలి. అప్పటికి కూడా ఆంధ్ర పాలకులు అందరూ ఆమె పైన ఎన్నో రకాలుగా ప్రెజర్ తెచ్చిండ్రు. తెచ్చిన దాన్ని కూడా ఆమె నథింగ్ బట్ వీళ్ళు సపరేట్ చేయాలి, తెలంగాణకు న్యాయం చేయాలనే దృక్పథంతోటి ఆమె డిసైడ్ అయ్యింది. అయితే తెలంగాణ రావడానికి ఎక్కువగా ఆలోచించింది సోనియా గాంధీ అంటారు. ఆమెనే. సోనియా గాంధీ కాకుండా, సోనియా గాంధీ ఆలోచించడం కాకుండా ఆమెనే డిసైడ్ చేసింది, ఆమెనే సపరేట్ తెలంగాణ చేసింది ఆమెనే. అంటే అంత అన్యాయాలు జరిగినందుకు ఆమె వేరే ప్రెజర్స్, బోల్డ్ ప్రెజర్స్ పడ్డాయి ఆంధ్ర పాలకులతో. తెలుసు కదా, వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే అవన్నీ కథల కార్ఖానాలు, వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళు ప్రెజెంటేషన్, వాళ్ళు పైరవీలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా తట్టుకొని ఆమె నథింగ్ డూయింగ్, అవన్నీ మీరు పక్కన పెట్టండి, నేను తెలంగాణ ఇస్తున్నా అంటే ఆమె డిసైడ్ చేసి తెలంగాణ ఇవ్వడానికి ఆమె ఇనిషియేటివ్ తీసుకున్నది. అది కథ.